మానవుడు జీవిస్తూ ఉండగా జీవితానికి ఆధారమైనవి ఇవే. మరి ఏంటయ్యి? జ్ఞానం ఒకటి, తర్వాత తెలివి ఒకటి, వివేచన ఒకటి, ఇవన్నీ కూడా మనకు కావాలి. అదేం చేయాలి? ఎట్లా వస్తుంది అది? మనం వెండిని వెతికినట్లు వెతికిరేయడలా, దాసపడిన ధనాన్ని వెతికిరేయడలా, వెండి బంగారములను వెతికిరేయడలా. మరి వెతికినప్పుడు ఏం జరుగుతుంది ప్రియులారా? అది మనకు దొరికినాయి అనుకో, వెతికినప్పుడు మరి జ్ఞానం దొరికింది అనుకో, జ్ఞానం మనకి ఇచ్చారనుకో, తర్వాత తెలివి వచ్చిందనుకో, వివేకం వచ్చిందనుకో, మరి అప్పుడు ఏం జరుగుతుంది మనకి? చూడండి తర్వాత సామెతలు 2వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగియుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవి మనం జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను మనం వెతికిన ఎడల ప్రయాసపడి అప్పుడేం జరుగుతుంది? యెహోవా యందు భయభక్తులుగా ఉండటం ఎట్టిదో మనకు తెలుస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేక మందికి తెలియదు. అనేక మందికి దేవుని యందు ఏ విధంగా భయభక్తులుగా ఉండాలి, భయభక్తులుగా ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని తెలియదు. అటువంటిప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం జ్ఞానం గురించి మనం పొందినప్పుడు, తెలివి గురించి దేవుడిని అడిగి పొందినప్పుడు, వివేకం గురించి జ్ఞానము వివేకము 2 ఉండాలి. జ్ఞానము వివేకము 2 ఉంటే పిల్లరా మనకు సమస్తం కూడా తెలుస్తుంది పిల్లరా. అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని యందు భయభక్తులు ఏ విధంగా కలిగి ఉండాలో అప్పుడు మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. తర్వాత దేవుని గురించిన జ్ఞానమును లభిస్తుంది. అప్పుడు ఇవన్నీ మనం వెతికినట్లయితే దేవుని గురించిన జ్ఞానము మనకు తెలుస్తుంది. తర్వాత మరి ఆ జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరయ్యా అంటే యెహోవా దేవుడే జ్ఞానాన్ని ఇచ్చేది పిల్లరా. దేవునికి స్తోత్రం. తెలివిని వివేచనను ఇచ్చేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం.